అబ్రహాముని గురించి పౌలు ఇక్కడ రాస్తున్నాడు. అబ్రహాము శరీరమును బట్టి మన మూల పురుషుడు అనేటువంటి మాటను ఇక్కడ రాస్తూ, అబ్రహామునకు ఏం దొరికింది, దేవునిని విశ్వసించడం ద్వారా, దేవునిని వెంబడించడం ద్వారా అబ్రహామునకు ఏం దొరికింది అనే మాటను రాస్తూ, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. అబ్రహాంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం అందరం కూడా చాలాసార్లు చెప్పుకుంటాం. అబ్రహాము చాలా గొప్ప విశ్వాస వీరుడని, అలాగే అబ్రహాము ఏమేమి విడిచిపెట్టాడు? స్వదేశమును, కుటుంబాన్ని, స్వజనమును, ఇంకేం దేవుడు ఏం విడిచిపెట్టమన్నాడు? ఆదికాండం 12:1 చదివితే దేవుడు ఏం విడిచిపెట్టమన్నాడు అక్కడ రాసి ఉంటాయి. దేవుడు అబ్రహామును ఏమేమి విడిచిపెట్టమన్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. చూడండి, దేవుడు అబ్రహామును తన యొక్క తండ్రి ఇంటి నుండి, తన యొక్క దేశము నుండి, స్వజనుల యొద్ద నుండి, బంధువుల దగ్గర నుంచి దేవుడు బయటికి రమ్మన్నాడు. ఇది చాలా కష్టమైనటువంటి పని. కానీ దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము ఆ మాట విని వాటిని విడిచి ఏం చేశాడు? కనుక అబ్రహాంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు చాలాసార్లు మనం ధ్యానం చేసుకుంటాం. నేను అక్కడ మరలా వస్తాను. ఇప్పుడు అబ్రహాము దేవుని వెంబడించడాన్ని బట్టి, అతనికి ఏం దొరికింది అనే మాటను రాస్తూ, అబ్రహాము తాను చేసినటువంటి ఆ క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడినట్లయితే అతనికి ఏం కలుగుతుంది? అతిశయము కలుగుతుంది. కనుక దేవుడు 12 అధ్యాయంలో దేవుడు అబ్రహాము నీతిమంతుడిగా చెప్పలేదు, 13 అధ్యాయంలో కూడా చెప్పలేదు, 14 అధ్యాయంలో కూడా చెప్పలేదు. 15 అధ్యాయం చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము. అందులో అబ్రహాంతో దేవుడు మాట్లాడిన తర్వాత 6వ వచనం చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. పైన చూస్తే మనము 4వ వచనంలో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పాను. అబ్రహాము అక్కడ దేవునితో ఏమని చెప్తున్నాడంటే, ఎలియాజరే నా ఇంటికి ఆస్తికి కర్తగా అవుతాడు. ప్రభు నాకేమిస్తే ఏంటి, నాకెవరు లేరు, పిల్లలు సంతానం లేదు కదా అని చెప్పి అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. కనుక అక్కడ దేవుడు నీతి అనేటువంటి మాటను అక్కడ ఉపయోగించాడు. 12 కానీ 13 కానీ 14 కానీ కాకుండా 15 అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు చెప్పిన మాటను అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. గనుక దేవుడు అతనికి ఏం చేశాడు? నీతిగా ఎంచాడు. కనుక దేవుని మాటను నమ్మడం, దేవునిని నమ్మడం మనకు నీతిగా ఎంచబడుతుంది. చాలాసార్లు మనము చేసినటువంటి మంచి క్రియలను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతాము అనుకోవడం మన అపోహ. ఈవేళ ఒక మంచి మాట చదివాను, ఇంకా విచిత్రంగా ఉంది. అలా ఆదివారం కూడా చెప్తానులేండి ఆ మాట ఎంత బాగుందంటే, ఇలాంటి మాటలు మనం చదివితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి కదా. ఎవరైనా మిమ్మల్ని చెడుగా భావిస్తే అతనిపై కోపగించుకోకండి. ఏమనంది? ఎవరైనా మిమ్మల్ని చెడుగా భావిస్తే అతనిపై కోపగించుకోకండి,
ఎందుకంటే మీరు అతను అనుకున్న దానికన్నా చెడ్డవారు. ఇది చాలా భయంకరంగా ఉంది కదా. చార్లెస్ స్పర్జన్ గారు రాశారు ఈ మాట. ఎవరైనా మిమ్మల్ని చెడుగా భావిస్తే అతని మీద కోపగించుకోకండి, ఎందుకంటే మీరు అతను అనుకున్న దానికంటే ఎక్కడ గొడవ బాబు. నిజమది. మనం ఇందులో ఏదో కొన్నిసార్లు మనం మంచివాళ్ళుగా అనుకుంటాం, మనం మంచి వాళ్ళంగా అనుకుంటాం. అందుకని మనం ఎవరైనా మనల్ని ఏమనంటే మనం ఏం చేస్తాం, కోపం వచ్చేస్తుంది. అందుకే కోపపడద్దు, అసలు వాళ్ళు అనుకున్న దానికంటే మీరు ఎక్కువ చెడ్డవాళ్ళు అన్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమైనా కొంతమందికి అర్థమే. అయినా మనకేమొస్తుంది, వాళ్ళు అనుకున్న దానికి. అప్పుడు మనం ఏం చెప్పాలి, నువ్వు ఇంకా తక్కువే అనుకున్నావు, నేను ఇంకా అంతకన్నా చెడ్డవాడిని నేను, లేకపోతే చెడ్డదాన్ని అని మనకు అర్థమవుతే మనకేమవ్వదు. ఆ చార్లెస్ స్పర్జన్ గారు ఈవేళ చూశాను అనమాట. అన్నమాట నాకు భలే అనిపించింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఏదో కొంత చేసామని దానిని బట్టి నీతిమంతులం ఏం అవ్వం. మనము దేవునిని నమ్మాము, దానిని బట్టే నీతిమంతులము. అబ్రహాము దేవుని ఏం చేశాడు, నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. దాని గురించి నేను చెప్తాను, ఈ అధ్యాయంలోనే ఉంటుంది. పనిచేయువానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. అంటే పనిచేసేవానికి నెలంతా పనిచేసిన వాడిని జీతం ఇస్తూ మీరు దానం చేశానన్నారు అనుకోండి, ఏమంటారు వాళ్ళు? నెలంతా అందరూ కూడా మగవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు కదా, వాళ్ళకి జీతం ఇస్తున్నప్పుడు మీకు ఫ్రీగా ఇచ్చామండి అంటే అప్పుడు ఏమంటారు వాళ్ళు? నెలంతా కష్టపడినందుకు ఏంటి జీతం ఇచ్చారు, దాన్ని రుణము అనిపించదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. అంటే పని చేయక, ఇప్పుడు ఏమీ చేయకుండా జీతం ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? మీకేం ఉండదు అనమాట, స్పందన ఏం లేదనమాట. ఇప్పుడు మీరు ఏం చేయట్లేదు, మీకు నెలకి జీతం పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? మీరు ఉద్యోగంకి వెళ్ళట్లేదు ఏంటి, మీకైనా జీతం నెలకు పడిపోతుంది ప్రతి నెల, ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది? బహుశా మీకేం అనిపించదు. ఎందుకంటే కొంతమందికి ఆ స్పందన గ్రహింపు అనేది లేని వారికి ఇంకేం అనిపించదు, ఓహోహో అన్నవారికి ఇంకేం అనిపించదు. అసలు సంతోషం ఎలాగుంటుంది? ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం ఏం చేసిందంటే, పని చేయని వానికి దేవుడు ఏం చేశాడట, జీతం ఇచ్చాడు. హల్లెలూయా. పని చేయని వానికి దేవుడు ఏమిచ్చాడు? ఆ జీతము నీతిని ఇచ్చాడు, నీతిగా ఎంచబడుతుంది. ఆ ప్రకారమే 6వ వచనం, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు కూడా ఏమని చెప్తున్నాడంటే, ఎక్కడ చెప్తాడంటే 32వ కీర్తనలో ఈ మాటలు ఉంటాయి. తన అతిక్రమం నిమిత్తం పరిహారం నొందినవాడు, ఆత్మలో కపటం లేనివాడును ధన్యుడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని ఉంటుంది. చూడండి 32వ కీర్తనలో దావీదు చెప్తాడు ఈ మాటలు. సామ్ 32 కనిపించే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ ఎవరు భూమి మీద ధన్యులంటే తన అతిక్రమముల నిమిత్తం పరిహారము నొందినవారు. అంటే నేను పరిహారం చేసుకోవడం కాదు, దేవుడే వారి యొక్క అతిక్రమముల నిమిత్తము పరిహారం చేసినప్పుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు వాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇది ఇక్కడ ఈ వచనాన్ని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు ఆ రోమాపత్రిక 4వ అధ్యాయంలో దావీదు పలికినటువంటి మాటను చెప్తున్నాడు. ఇక్కడ ఎలయనగా
అని చెప్తూ తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడినచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఇక్కడ మరొక విషయం ఏంటో తెలుసా? అబ్రహాము సున్నతి అనేటువంటి ఒక ఆచారమును దేవుడు చెప్పాడు. నీ యొక్క గర్భమును పుట్టిన వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి? సున్నతి చేయించాలి. ఈ సున్నతిని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారా అంటే 17వ అధ్యాయంలో దేవుడు సున్నతి ఆచారం గురించి చెప్పాడు. ఆది కాండము 17వ అధ్యాయంలో సున్నతి ఆచారం గురించి చెప్పాడు. దేవుడు ఎప్పుడు నీతిమంతులుగా చెప్పాడు? 15వ అధ్యాయంలోనే ఏం చేశాడు? నీతిమంతులుగా దేవుడు తీర్చేశాడు. కానీ సున్నతి ఆచారం ఎప్పుడు చెప్పాడు దేవుడు? మీరు 17వ అధ్యాయం చూస్తే దేవుడు చెప్పాడు అక్కడ ప్రతి ఒక్కరికి కూడా. ఎన్నో వచనం అమ్మా? 13వ వచనం చూడండి. చూడండి, సున్నతి అనేటువంటి ఆచారము ఎన్నో అధ్యాయంలో చెప్పబడింది. ఇక్కడ చాలా పౌలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే యూదులకు, అది ఒకసారి సౌండ్ పెట్టింది, యూదులకు చాలా అతిశయం ఏంటంటే మేము సున్నతి పొందాము, సున్నతిని బట్టి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? సున్నతి పొందిన వారము గనక మేము నీతిమంతులము అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పౌలు ఇటు యూదులకి చెప్తున్నాడు, ఇటు అన్యులకు కూడా చెప్తున్నాడు. రెండు విషయాలు గమనించాలి. సున్నతి పొందినప్పుడు కాదు నీతిమంతులుగా తీర్చింది, సున్నతి పొందక మునిపే దేవుడు నీతిమంతుడు అని అబ్రహాము చెప్పాడు. హల్లెలూయా. గనక ఈ యూదులకు ఉన్నటువంటి అతిశయం ఏంటంటే సున్నతి గలవారు మాత్రమే దేవుని యొక్క లీగల్ హెయిర్స్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వారసులు. మిగతా వాళ్ళందరూ దేవునితో సంబంధం లేనివారు. కనుక మిగతా వాళ్ళని తృణీకరించేవారు. సున్నతి లేని వారిని వాళ్ళు ఏం చేసేవారు? దావీదు గొలియాతను ఏమన్నాడు? నువ్వెవడు రా బాబు, నీకేం లేదు, సున్నతి లేనివాడు నువ్వెంతటి వాడవు అన్నాడు. అంటే సున్నతి లేనివాడు వారికి ఏంటి? వాడు ఎంత ఎత్తున్నా, వాడు ఎంత బలమున్నా, ఎంత సైన్యం ఉన్నా వాళ్ళకి ఏం లేదు, భయం లేదు, వాళ్ళంటే లెక్క లేదు. గనుక దావీదు ధైర్యంగా చెప్పాడు, సున్నతి లేనివాడు నువ్వెంతటి వాడువు అన్నాడు. కనుక సున్నతి అనేది వాళ్ళకి ఏంటంటే గొప్ప అతిశయం ఏంటంటే మేము దేవుని సంతానము, దేవునికి చెందిన వారము, మాకు దేవునికి మధ్యలో ఏముంది? నిబంధన ఉంది. ఆ నిబంధనను బట్టి మేము వారసులము అనేటువంటి అతిశయం ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరొక్కరే కాదు, దేవుడు అబ్రహాముకు సున్నతి లేకమునిపే నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే అన్యజనులు నీతిమంతులుగా ఎలా తీర్చుతున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి, మీరు మాత్రమే అతిశయపడడానికి కాదు, ఇది ఆ అతిశయ కారణము క్రీస్తులో ఉండదు అని చెప్పడానికి ఇవన్నీ వివరిస్తున్నాడు అనమాట. కనుక అబ్రహాముకు అతిశయము లేదు అని చెప్తున్నాడు. కనుక 11వ వచనం చూడండి. ఇప్పుడు మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారు, ఇక్కడికి నేను రోమాపత్రిక 4వ అధ్యాయంకి వచ్చాను. నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకే అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందాను. కనుక చాలాసార్లు ఈ యొక్క రక్షణ అనుభవంలో కూడా చాలాసార్లు బాప్తిజం గురించి చాలామంది అతిశయపడతారు. బాప్తిజం గురించి ఏమవుతారు? అతిశయపడతారు. బాప్తిస్వం మనల్ని రక్షించేది కాదు, యేసు ప్రభు మనల్ని రక్షిస్తాడు. దానికి గుర్తుగా మనం ఏం చేస్తాం? బాప్తిజం తీసుకుంటాం. ఈ సున్నతికి బాప్తిజానికి మీరు ఇలాగ అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? బాప్తిస్వం మనల్ని ఏం చేయదు? రక్షించదు. యేసు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? రక్షించేవాడు యేసు ప్రభు. ఆయన నామమందల విశ్వాసం ద్వారా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచిన నీ హృదయమందు
విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఆ రక్షణకు గుర్తుగా మనం ఏం చేస్తాం? బాప్తీసం తీసుకుంటాం. బాప్తీసం ఏంటంటే ప్రభువు నా కొరకు మృతి పొంది తిరిగి లేచాడు అని ఒప్పుకుంటూ మనం బాప్తీసం తీసుకుంటున్నాం. అర్థమవుతుంది కదా? కేవలం బాప్తీసం రక్షించదు. ఒకవేళ బాప్తీసం రక్షిస్తుంది అంటే చాలామంది పెళ్ళికి కూడా ఏమవుతారు? ఆ బాప్తీసాలు తీసుకుంటారు. రక్షిస్తుందా? రక్షించదు. అర్థమవుతుందా? బాప్తీసం అనేది రక్షించదు. ఏం రక్షిస్తుంది? యేసు ప్రభు రక్షిస్తాడు. ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే సున్నతి కేవలం మాకు నిబంధన చేస్తుంది అనుకున్నారు. కాదు, సున్నతి కన్నా ముఖ్యం ఏంటంటే దేవుని యందు వాళ్ళు ఏం చేశారు? అబ్రహాము విశ్వాసము ఉంచాడు. దానికి ఆ నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి తండ్రి ఒకటకు, అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకటకు అతడు ఆ గుర్తు పొందెను. కనుక దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది అంటున్నాం కదా. అంతేకాదు, ఇక్కడ అబ్రహాము గురించి మరొక మాట చెప్తున్నాడు. ఏంటంటే విశ్వాసం యొక్క అడుగు జాడలు. అబ్రహాం చేసినటువంటి కొన్ని ఉన్నాయి కదా, ఆ విశ్వాసం యొక్క అడుగు జాడలు అంటున్నాడు. చూడండి, అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకటకు అతడు ఆ గుర్తు పొందెను. కనుక అబ్రహాము విశ్వాసం వెనకాతల విశ్వాసం ఉంచామంటే ఏముండాలి? మనం దాని వెనకాతల అడుగు జాడలు ఉన్నాయి. కనుక అబ్రహాం యొక్క ఆ జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు అబ్రహాం యొక్క అడుగు జాడలను కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకనే అబ్రహాంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము జీవితంలో చాలా మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు అనేది తన అడుగు జాడలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ ఏంటంటే, లోతుకు అబ్రహాం దగ్గర నుంచి లోతుని వెళ్ళిపోమన్నప్పుడు తను ముందు ఎవరు ఎంచుకోవచ్చు? అబ్రహాం ఎంచుకోవచ్చు. ఎందుకు? అబ్రహాం పెద్దవాడు, అబ్రహాముకు అధికారం ఉంది, అబ్రహాముకు ఆ హక్కు ఉంది. అబ్రహామునే దేవుడు పిలిచాడు. కనుక అబ్రహాము నేను కుడివైపుకి వెళ్తాను, నువ్వు ఎడం వైపుకి వెళ్ళిపో అని చెప్పచ్చు. అంతే కదా? లేదా నేను ఎడం వైపుకి వెళ్తాను, కానీ అబ్రహాం ఏం చెప్పాడు? చూడండి 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు అబ్రహాము. ఈ అధ్యాయం అంతా కూడా మరి అబ్రహాం గురించి ఉంది కనుక మనం ఆదికాండం చూస్తేనే అబ్రహాం గురించి మనకు అర్థమవుతుంది. లోతుతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు చూడండి. 13వ అధ్యాయం కాదమ్మా, 13వ అధ్యాయము మీరు అలా కిందకు వస్తే 9వ వచనం చదువు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల. ఇప్పుడు విశ్వాసం అని మనం చాలాసార్లు చెప్తాం కదా, విశ్వాసం నాకు చాలా ఉందని చెప్తాం కదా. ఇలాగ ఎవరైనా చెప్పగలమా? ముందు చాయిస్ ఎవరికి ఇచ్చాడు? మనం ముందు చాయిస్ ఏం చేస్తాం? మనం ఏంటి? మళ్ళీ దొంగ విశ్వాసులు. మనం అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క అడుగు జాడలు అని ఉంది. ఫస్ట్ చాయిస్ ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. ఫస్ట్ చాయిస్ ఎవరు తీసుకుంటాం? ఫస్ట్ చాయిస్ ఎవరు తీసుకుంటారు? చెప్పాలి అందరూ. మనం ఏం చెప్తాం? మరలా విశ్వాసులు అంటాం. కానీ ఇక్కడ అబ్రహాంలో ఉన్న విశ్వాసం అడుగు తీసే నెక్స్ట్ టైం మీరు చదువుతున్నప్పుడు అబ్రహాంలో ఉన్నటువంటి విశ్వాసపు అడుగు జాడలు చూడండి. మీరు చదివితే అప్పుడు అర్థమవుతుంది. ఈ మాటను బట్టి చూస్తే అప్పుడు అబ్రహాంలో ఉన్నటువంటి విశ్వాసపు అడుగు జాడలు మీకు కనిపిస్తాయి. మీరు దేవుని బిడ్డలారా, అక్కడ నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే ఎడమ తట్టుకు వెళ్తాను. సాధారణంగా ఎవరైనా ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటారంటే నదీ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఎందుకు? పశువులకి ఏం కావాలి? నీళ్లు కావాలి. పంటలకు ఏం కావాలి? నీళ్లు కావాలి. ప్రతి చోట కూడా పచ్చని ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా కావాలి. కానీ అబ్రహాము
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చాయిస్ని ఏం చేయలేదు, తీసుకోలేదు. ఎవరికి ఛాన్స్ ఇచ్చాడు ముందు? లోతుకి ఇచ్చాడు. మీరు ఎవరికి ఇస్తారు ఛాన్స్ ముందు? మనమే తీసుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తాం? విశ్వాసులం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దానిని మీరు విశ్వాసులుగా దేవుడు గుర్తించడు. తెలుసా మీకు? మనల్ని దేవుడు కొన్నిసార్లు కొన్ని పనులు మనం చేసిన తర్వాత, మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే మనం విశ్వాసులుగానే ప్రవర్తించామా, మనము దేవుని బిడ్డలంగానే ప్రవర్తించామా అని ఆలోచిస్తే లేదు, మనం దేవుని బిడ్డలుగా ప్రవర్తించలేదు. దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాము కానీ దేవుని బిడ్డలంగా మనము ప్రవర్తించలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. తీతు గ్రంథము 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. దేవుని ఎరుగుదుమని వారు, తీతు గ్రంథము 1వ అధ్యాయం చివరి వచనం, దేవుని ఎరుగుదుమని వారు, దేవుడు మాకు తెలుసు, దేవుని గురించి ఏం చెప్తారు? సాక్ష్యం చెప్తారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారట? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, సత్కార్యముల విషయంలో భ్రష్టులనై తమ క్రియల వలన దేవుడిచ్చే సాక్ష్యం అది. మనము దేవుని ఎరుగుదామని మనం చెప్పుకోవచ్చు కానీ దేవుడు ఏం చెప్తాడు? అందుకే దేవుడు అన్నాడు వాళ్ళని చూసి, ఏమన్నాడు? అక్రమం చేయవారులారా. ఎవరిని అన్నాడు? అక్రమం చేయవారులని అద్దె నుండి వెళ్ళిపోమని. ఎవరన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము. వాక్యాలు మీకు బాగా గుర్తుండిపోవాలి. ఒక మాట అనగానే అది ఎక్కడుందా? ఇప్పుడు నేను అక్రమం అనగా నాకు ఏ మాట గుర్తొచ్చింది? ఆ మాట గుర్తొచ్చింది. చూడండి 7వ అధ్యాయము 22వ వచనం చూడండి. ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా? ఇలాగ ఎవరు చేస్తారు చెప్పండి? ప్రవచించేవారు. నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఉందా బైబిల్లో అలాగా? ప్రవచనాలు చెప్పేవారు. ఎవరు చెప్తారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ప్రవచనం చెప్పారు అనుకో, మీరేం చేస్తారు? మామూలు ప్రవచనం కాదు, చాలా ఖచ్చితంగా ఓ ప్రవచనం ఏదో చెప్పారు. మీరేం చేస్తారు? వాళ్ళు ఏమనుకుంటారు? ప్రవక్తలు అనుకుంటారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? మీరు నెత్తి మీద పెట్టుకుంటారా? ప్రవక్తలు మనం చాలా గౌరవిస్తాం, ఎందుకు? ప్రవచించారు కనుక అని. యాక్చువల్గా ప్రవచనం అనేటువంటి వర్డే వేరు. ఇది చెప్పేది చిలక జోస్యం కాదు. చిలక జోస్యాన్ని ప్రవచనం అనరు. బైబిల్లో ఎక్కడ కూడా నీకు పెళ్ళి అవుద్ది, నీకేమో ఈ సంవత్సరంలో ఏదవుద్ది అదవుద్ది, ఇవేమీ ఎవరు చెప్పలే. ఏం చెప్పారు చెప్పండి? ప్రవక్తలు వచ్చి హెచ్చరించారు. ప్రవక్తలు వచ్చి ఏం చెప్పారు?
నీకును నీ సంతానమునకును. అబ్రహాం యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చూస్తుందంతా నేను నీకు ఇస్తాను. ఏమన్నాడు? అబ్రహాం యొక్క విశ్వాసమును బట్టి. చూడండి, మనం ఎప్పుడైనా ఇలాంటి త్యాగాలు చేసామనుకోండి, విశ్వాసమును బట్టి దేవుడు ఇచ్చేటువంటి కార్యములు కూడా వేరేగా ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు కూడా మనం నాకు ఇదే కావాలి, ఏదైనా అమనండి, నేను ఇవ్వకపోతే చచ్చిపోతాను, పెక్కోసుకుంటాను. ఏంటి? ఎవరితో పెక్కోసుకుంటాను చెప్తాను? అయితే మనం ఎవరికి బెదిరిస్తాం? ఎవరికి బెదిరిస్తారు? పిల్లలైతే ఎవరిని బెదిరిస్తారు? మరి స్త్రీలు ఎవరిని బెదిరిస్తారు? మేము పెక్కోసుకుంటాం, నేను మాట్లాడను, నేను అన్నం తిన్ను, నాకేమీ వద్దని బెదిరించి మనం ఏం చేస్తాం? తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? చిన్న సాక్షికం అని చెప్పి ఎంతో ప్రార్థన చేశాను, దేవుడు సాక్షికం. అది అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన కార్యం చూడండి. ఏం చేశాడు? ఇప్పుడు ఏం త్యాగం చేశాడు? ఫస్ట్ చాయిస్ని త్యాగం చేశాడు. ఎంచుకునే దాన్ని ఏం చేశాడు? త్యాగం చేశాడు. బహుమానం దేవుడు ఏమి ఇచ్చాడు? నువ్వు చూసిందంతా నేను నీకు ఇస్తాను అన్నాడు. ఏది గొప్పది? దేవుడిచ్చే బహుమానం అలా ఉంటుంది. నువ్వు చూసిన దేశం అంతటిని, నువ్వు చూసిన ప్రాంతం అంతటిని నేను నీకు ఇదిగో నువ్వు కనులెత్తి ఉన్న చోటండు ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. నువ్వు చూస్తున్న దేశం అంతటిని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. 17వ వచనం చూడండి. నువ్వు లేచి వెడల్పున సంచరించుము. రెండోది ఏం చెప్పాడు తెలుసా? నువ్వు అడుగు పెట్టిందంతా నేను ఇస్తాను. చూచింది ఇస్తాను, అడుగు పెట్టింది ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు? మనం వాగ్దానాలు ఎప్పుడైనా మీకు ఇలాంటివి వచ్చాయనుకో, నువ్వు అడుగు పెట్టింది అంతా ఇస్తానండి, వెంటనే ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తుంటాం మనం? అడుగులు పెట్టి ఈ 26వ సంవత్సరంలో దేవుడు నన్ను ఏమన్నాడు, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇస్తాను అంటున్నాడని చెప్పి మనం ఏం చేస్తాం? తెగ అడుగులు వేస్తాం. ఏంటి? ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, నీవు మొట్టమొదటిగా నీలో ఉన్న విశ్వాసాన్ని చూపించావు. హల్లెలూయా. దేవుని యందు తనకున్నటువంటి విశ్వాసాన్ని ఏం చేశాడు? చూపించాడు. అక్కడ ఇంకా మంచి మాట చెప్తున్నా. అదే 13వ అధ్యాయంలో, కొంచెం అలా పైకి వెళ్తే 8వ వచనం చూడండి. కాబట్టి అబ్రాము, మనము అందరూ చెప్పండి, ఏంటి? బంధువులము గనుక నాకును నీకు ఏముండకూడదు? కలహం ఉండకూడదు. మనం ఏం చేస్తాం? చెప్పాలి. ఇప్పుడు అబ్రహాము లాగా దేవుడు మనల్ని దీవించాలన్నా, అబ్రహాము అడుగుజాడల్లో మనం నడుస్తున్నామంటే అర్థం ఏంటంటే, నాకు నీకు మనం ఎవరు? బంధువులము. ఏముండకూడదు? మనకు కలహం ఉండకూడదు. ఏముండకూడదు? అబ్రహాము తన జీవితంలో ఏది పరిష్కరించుకోవాలో దాన్ని పరిష్కరించుకుంటున్నాడు. ఇంతకుముందు మీకు చెప్పాను లేదు, మరి చెప్పుంటానేమనుకున్నాను చర్చలో, మరి ఎప్పుడైనా చెప్పాను. మనం చాలా పరిష్కరించుకోవాలి. ఇలాంటివి పరిష్కరించుకోకుండానే మనం ఏం చేస్తాం? విశ్వాస వీరుల్లాగా వెళ్ళిపోతూ ఉంటాం. అబ్రహాము జీవితంలో ఉన్న సమస్యను ఏం చేస్తున్నాడు? పరిష్కరించుకుంటున్నాడు. ఏంటి? మనకి నీకు నాకు మధ్యలో ఏముండకూడదు? కలహం ఉండకూడదు. మనం ఎవరు? బంధువులు. మనం ఎవరు? అందరూ బంధువులేనా? మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదండి. మాకు వాళ్ళకి వాళ్ళదే ఊరో మాదే ఊరో, వాళ్ళేట్లో మేమే ఉంట్లో. బంధువులు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది?
జనరల్గా అత్త కోడలు మామ ఈ అన్న చెల్లెలు ఏ గుర్తొస్తుంది మీకు కదా. క్రైస్తత్వంలోకి వచ్చాక ఇది ఒకటే బంధుత్వం కాదు. దేవుని బిడలైన వారు మొదటగా సంఘం పెద్ద చెప్పాలి ఎవరు? బంధువులు. సంఘం ఎవరు? బంధువులు. ఇంకా చూపించిన మీకు సంఘమే బంధువులని. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. వారు విడుదల నొంది స్వజనుల యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చారట? కాదు, ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నింటి మనకు తెలిపారని ఉంది. ఎవరి దగ్గరకు వచ్చారు? ఇప్పుడు ఈ స్వజనులు అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే అప్పుడు 3,000 మంది రక్షణ పొందారు. 120 మంది ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉండేవారు. వాళ్ళందరూ కలిసి రొట్టె విరుస్తూ ఎప్పుడూ కూడా సహవాసంగా ఉంటూ ఉండేవారు. పేతురు యోహానులను పట్టుకొని వారు కొట్టి సువార్తను మీరు ప్రకటించకూడదు అని చెప్తే వారు విడుదల నుండి ఎవరి దగ్గరికి వచ్చారు? స్వజనులు అంటే ఇక్కడ ఎవరు? రక్షించబడి ప్రభునామలో బాప్తిజం పొంది దేవునితో ఉన్నటువంటి బిడ్డలు ఎందుకు వచ్చారు. స్వజనులు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఇప్పుడు మనకు స్వజనులు వేరు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము మనం బంధువులము అని చెప్తూ వారి మధ్యలో ఉన్న కలహాన్ని ఏం చేస్తున్నాడు? మనం ఏమీ పరిష్కరించుకోకుండానే మన విశ్వాస జీవితాన్ని మనం ఏం చేస్తాం? మన ప్రార్థన పెంచుకెళ్ళిపోతుంటాం. కానీ అటువైపు ఏముండదు, దొక్కులో ఉప్పు ఉండదు. ఇప్పుడు కూరలో ఉప్పు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? డబ్బాడు వండారు, దేక్సైడ్ వండారు, ఏం లేదు. ఇంకొంచెం ఎక్కువ వండేస్తున్నారు బిర్యానీ, ఏం లేదు, ఉప్పు లేదు. ఉప్పు లేకపోతే బయట ఏం చేస్తారు చెప్పండి? దాన్ని బైబిల్ క్లియర్గా ఉంది. ఉప్పు లేకపోతే దాన్ని ఏం చేయదురు. ఇప్పుడు విశ్వాసంలో ఏమి లేదు, ఉప్పు లేదు అంటే ఎలా ఉంటారు? చప్పగా ఉంటుంది. నోట్లో పెడితే ఏం చేస్తారు? ఉప్పు లేని దాన్ని ఏం చేస్తారు చెప్పండి? నోట్లో పెట్టగానే ఇంకొక విచిత్రమైన మాట చెప్పాడు. ఉప్పు లేపడం ఒక విషయం, ఉప్పు వేసిన తర్వాత కూరలో కరగలేదు, అది ఒక చోటే ఉండిపోయింది. కరెక్ట్గా అదే నోట్లోకి వచ్చింది, ఏం చేస్తారు చెప్పండి? ఉప్పు ఏమైంది? కరగలేదు, అలా ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఉప్పు లేకపోయినా పూసేస్తాం. ఉప్పు కరగకుండా అదే డైరెక్ట్ వచ్చేస్తే ఏమవుద్ది? అంటే ఉప్పు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఏమైపోవాలి చెప్పాలి? కలిసిపోవాలి. కరిగిపోవడం కాదు, కలిసిపోవాలి. చాలా కష్టం కదా. ఉప్పు ఏమవ్వాలి? కలవాలి. అందులో కలిస్తేనే రుచి. నేను కలవను, ఒక్కడే ఉంటాను. ఉప్పు ఏమవును? ఊయబడును. ఉమ్ము కలవకపోతే ఉమ్ము అర్థమవుతుంది మీకు ఏమైనా? ఉప్పు కూరలో కలవకపోతే దాన్ని ఏం చేస్తారు? అది మన నోట్లోకి వస్తే ఉమ్మేసేస్తాం. అంటే ఉప్పు కలవకపోయినా దానివల్ల ఉపయోగం లేదు, ఉప్పు వేయకపోయినా ఉపయోగం లేదు. కనుక ఉప్పుగా మనకున్నటువంటి ఆ లక్షణం, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము తన జీవితంలో ఆ కలహమును గురించి అక్కడి నుంచి వచ్చి రాగానే ఏం చేస్తున్నాడు? గొడవలు అవుతున్నాయని చెప్పాడు. వచ్చి రాగానే ఏం చేశాడు? నీకు నాకు మధ్యలో, నీ పశువులకు మా పశువులకు, నీ పశువుల కాపర్లకు మా పశువుల కాపర్లకు ఏముండకూడదు? కలహం ఉండకూడదు. దీన్ని పరిష్కరించుకోకుండానే మనం ఏం చేస్తామో విశ్వాసములుగా ప్రార్థన అన్నీ చేసేస్తుంటాం. డబ్బాలు డేక్షాలు పెరిగిపోతున్నాయి కానీ ఉప్పు మాత్రం
ఎవ్వరు దాన్ని ఏం చేయరు, ముట్టుకోరు, ఎవరు దానిని. అప్పుడు మనం బయటికి ఇచ్చిన వాళ్ళు తినరు. ఏం చేయాలి? ఉప్పు ఉండాలి. ఉప్పు ఉండాలంటే ఏమి ఉండకూడదు, ఉప్పు కలవాలి, కలహము పరిష్కరించుకోవాలి. అబ్రహాము జీవితంలో మీరు అలా చదువుతూ, అంటే నేను ఎందుకు జస్ట్ ఇవన్నీ చెప్పానంటే, మీరు నెక్స్ట్ ఆదికాండం చదువుతున్నప్పుడు అబ్రహాం జీవితాన్ని అలా చూడండి. అలా చూస్తుంటే ఇవన్నీ ఎలాగొచ్చి అబ్రహాము కంటే విశ్వాసం బట్టి వచ్చి. అంత ఈజీ అంటే ఎవడైనా నీకు ఏది కావాలో ఎంచుకో అండం, తర్వాత నేను ఎంచుకుంటాను. బస్సు ఎక్కారు, ఫస్ట్ ఏ సీట్ ఎంచుకుంటారు చెప్పండి మీరు? బస్సు ఎక్కారు, ఏ సీట్ ఎంచుకుంటారు చెప్పండి? మొన్న దాలింపేట వెళ్ళామా, నాకు సరైన సీట్ ఉంచారు, నాకు నడువు నొప్పి 3 రోజులు, కాళ్ళు ఇలా ఎత్తుక కోతిలాగా అలా ఉన్నాను అనమాట. ముందేమో సౌండ్ బాక్స్ ఉంది, ఏంటి ఆ ఒక్క సీటే నాకు ఇచ్చారు, కోతిలాగా ఉన్నాను ఏంటి. ఆ కాళ్ళు ఇలా ఎత్తడం వల్ల బ్యాక్ పెయిన్ బాగా వచ్చింది. మీరు దేవుని బిడ్డలారా, నేను అంటే నాకు అది ఇచ్చినందుకు నేను కొనుక్కోలేదులేండి. మనం సాధారణంగా ఫస్ట్ చాయిస్ ఎవరు ఎంచుకుంటాం? మనం తీసుకుంటాం. లైఫ్లో మనం కనెక్ట్ చేసుకోవాలి. దేవుని బిడ్డలముగా మనకు, దేవుని బిడ్డలారా, మనము చూసిందంతా దేవుడు మనకిస్తాడు. మనం అడుగుపెట్టిందంతా కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు? అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం ఉండాలి. మరి అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసం ఉంటేనే దేవుడు చేస్తాడు. అందుకే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసమునకు ఉన్నటువంటి అడుగు జాడల్లో మనము కూడా నడవాలి. అర్థమవుతుందా? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసపు అడుగుజాడు. విశ్వాస జీవితం అంటే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం విశ్వాసం కాదు. చాలామందికి మళ్ళీ చెప్తున్నాను, మరలా ఎప్పుడు చెప్తాను, చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం విశ్వాసం కాదు. ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి విశ్వాసం ఏం కావాలా? ఏమీ అవసరం లేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి ఇప్పుడు నీకు ఏది కావాలో కోరుకో అనడానికి ఏం కావాలి? నాకన్నా ముందు నీకు ఏది కావాలో కోరుకో అనడానికి విశ్వాసం కావాలి. అర్థమవుతుందా? అన్నీ విడిచిపెట్టడానికి ఏం కావాలి? బంధువులను విడిచిపెట్టాలి, స్వజనులు విడిచిపెట్టాలి, స్వదేశమును విడిచిపెట్టాలి. అంటే ఏం కావాలి? దేవుని యందు విశ్వాసం కావాలి. ప్రార్థన చేసుకోవడానికి ఏం విశ్వాసం అవసరం లేదు. మన చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. బైబిల్ చదవడానికి విశ్వాసం ఏమి? చదువుకుంటున్నాం మనం. కానీ ప్రార్థన వాక్యము మనల్ని ఏం చేయాలంటే విశ్వాసంలో జీవించడం నేర్పించాలి. హల్లెలూయా. అప్పుడు మనం విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. కనుక ఆ 13వ అధ్యాయం చివరికి వచ్చేసరికి చూడండి ఏం చేశాడు అబ్రహాము. అప్పుడు అబ్రహాము 18వ వచనం, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములో దిగి. హెబ్రోన్ అంటే ఏంటి చెప్పండి? మీరు ఇది అర్థం కాలేదనుకోండి అమ్మా. హెబ్రోన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సహవాసము, ఫెలోషిప్, సహవాసము. హెబ్రోన్ అంటే ఏంటి? అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూరు వృక్షవనంలోని దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. విశ్వాసం గురించి చెప్తున్నప్పుడు ఎవరి గురించి దేవుడు చెప్పాడు? ఒకటి అబ్రహాం గురించి చెప్పాడు, రెండోది ఎవరి గురించి చెప్పాడు? దావీదు గురించి మాట్లాడాడు కదా. దావీదు గురించి చూడండి, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. సౌలు చచ్చిపోయాడు, సౌలును ఫిలిష్తీయులు చంపేశారు. తర్వాత అది జరిగిన తర్వాత అంటే సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. యోధా పట్టణంలోనికి అని దావీదు యెహోవా యొద్ద
సాధారణంగా సౌలు చచ్చిపోయాడు అనగానే దావీదు వెళ్ళిపోతాడు. మనమే దావీదు అనుకోండి, చచ్చిపోయాడు సౌలు, ఎక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను? యోధా పట్టణానికి వెళ్ళిపోతాను, యెరూషలేం వెళ్ళిపోతాను, రాజ్యం నాదే, నేను వెళ్తాను, ఇప్పుడు నన్ను ఎవరు అడ్డుకునేవారు లేరని వెళ్ళిపోతాం. కానీ దావీదు ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేశాడు. వెళ్ళాలా అని అడిగాడు. దేవుడు ఏమన్నాడు? వెళ్ళొచ్చు అన్నాడు. మనం ఇంకేమంటాం? ప్యాక్ సూట్ కేస్, ఏంటి సూట్ కేస్ అంతా ప్యాక్ చేయి, మొత్తం బట్టలన్నీ పెట్టే, మొత్తం అంతా ఓ. కానీ దావీదు ఏమడిగాడు? నేను వెళ్తాను యూదా పట్టణంలోనికి, నేను ఎక్కడికి వెళ్ళాలి? మీకు అర్థమవుతుందా? ఉదయం నేను బస్సు ఎక్కాను, బస్సు ఎక్కిన తర్వాత నేటిలో బస్సు ఎక్కాను. నేను కూర్చొని కాసేపటికి, బాబు వైజాగ్ నా పక్క వైజాగ్ ఎప్పుడు వస్తుంది? అమ్మ ఇదే వైజాగ్ అన్న. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్లో ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలమంచల నుంచి వస్తుందా బస్సు? ఎలమంచల నుంచి వస్తుందా? నువ్వు వైజాగ్లో ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళాలో తెలిసి అప్పుడు చెప్పాను, ఇంకా టైం ఉందమ్మా అని. ఇప్పుడు యూదాల పట్టణంలోకి వెళ్ళాలా అన్నాడు. యూదా పట్టణం అనేది పెద్ద పట్టణం, ఆ పట్టణంలో ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఏం చెప్పాడు? దావీదు చూడండి ఎంత పర్టికులర్గా ఉన్నాడు. నేను పోవలసిన, దేవుడు మనం విశ్వాసులు మనం చెప్పుకుంటాం, కానీ ఇప్పుడు ఈ దావీదుని గురించి, అబ్రాహాము గురించి మీరు చూడండి, వాళ్ళలో ఉన్న లక్షణాలు మనకు ఉన్నాయా? మనం ఎప్పుడైనా వెళ్ళాలా అని అడుగుతాం ఎక్కడికైనా? ఏం చేస్తాం మనం? రిజర్వేషన్ చేయించుకొని అన్నీ బుక్ అయిపోయాక అప్పుడు మనం ఏం చేస్తాం? అడిగి వేసేటువంటి అద్భుతమైనటువంటి విశ్వాస వీరులు వారు. ఈరోజు మనము ప్రతి అడుగు దేవుని అడిగి వేయం. మనం అడుగులు వేసి దేవుని ఏం చేయమంటాం? కాపాడమంటాం. లేకపోతే కాపాడకపోతే ఏం అడుగుతాం? ఎందుకు కాపాడలేదు అని అడుగుతాం. దేవుడు అడిగితే మనల్ని ఎవరిని అడిగి వెళ్ళావురా అని అడిగితే, మన పిల్లల్ని అంటాం కదా మనం, ఎవడికి చెప్పి వెళ్ళావురా అని అంటాం. దేవుడు అడిగితే, దేవుడు అడగడానికి లేదు మనకి, మనం అడగచ్చు. మన పిల్లల్ని అడగచ్చు, దేవుడు మనల్ని అడగకూడదు. మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎవరికి? మనకు కొంత ధర్మశాస్త్రం ఉంటుంది, మనమే రాసుకున్నటువంటి ధర్మశాస్త్రం, దాని ప్రకారంగా మనం చేసుకెళ్ళిపోతాం. అబ్రహాము హెబ్రోనుకు వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడట? యెహోవాకు బలిపీఠం పెట్టాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దేవునికి ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. లోతు ఎప్పుడైనా కట్టాడా బలిపీఠం? నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోయాడు. యోర్దాను పక్క ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎలాంటి ప్లేస్ ఎంచుకున్నాడు తెలుసా లోతు? యోర్దాను నది పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. నది పక్కన ప్రాంతం ఎంత అద్భుతంగా ఉంటుంది, అలాంటి ప్రాంతానికి వెళ్ళాడు. పోనీ బలిపీఠం ఏమైనా కట్టాడా? నో ప్రేయర్, నో థ్యాంక్స్ గివింగ్, నో గ్రాటిట్యూడ్. దేవునికి మనము మన జీవితాల్లో కృతజ్ఞత అనేది
చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అబ్రహాం జీవితంలో ఎంత కృతజ్ఞత ఉందో చూడండి. దేవుడు మాట్లాడగానే అక్కడ హెబ్రోను అనే ప్రాంతానికి వెళ్ళి దేవునికి ఏం చేశాడట? అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క అడుగు జాడలు, అబ్రహాం యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి అడుగు జాడలు మనం చూస్తున్నాం. కనుకనే ఇప్పుడు 4:13 వచ్చండి. రోమా 4:13. అతడు అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు. కానీ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకు అతని సంతానమునకు గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే లోకమునకు వారసుడు. అబ్రహామునకు ఏం దొరికిందో అనుకున్నాం కదా. ఒకటి ఏం దొరికింది? అబ్రహాముకు దేవుని నీతి దొరికింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. రెండవది, అబ్రహాము ఏమయ్యాడు? లోకమునకు వారసుడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్తే చాలా సమయం పడుతుంది. జస్ట్ అలా పైన చెప్తాను, నెక్స్ట్ వీక్ చెప్తాను. వారసుడు. దేవుడు లోకానికి వారసుడు ఎవడు అంటే ఎవరి పేరు చెప్తాడు? ఇప్పుడు మీకు వారసుడు ఎవరంటే మీరు ఎవరి పేరు చెప్తారు? మీ పిల్లల పేరు చెప్తారు, అంతే కదా. మీకు వారసులు ఎవరు అంటే, వారసులు అంటే ఏంటి? మీకున్నది ఎవరిది? మీరు ఇల్లు కొన్నారు, ఇది ఎవరిది అంటే ఏం చెప్తారు? పిల్లలు చెప్తారు. 2 కొన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? ఒకటి పెద్దోడిది ఇదండి, చిన్నోడిది అదండి అని చెప్తారు. అంటే మీ వారసులు పేర్లు చెప్తారు. దేవుడు ఇప్పుడు లోకమునకు వారసుడు ఎవరు అని దేవుడిని అడిగితే దేవుడు ఎవరి పేరు చెప్తాడు? అబ్రహాం పేరు చెప్తాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతేకాదు దేవుని నమ్మి విశ్వాసముతో నడుస్తున్నాడు, బలిపీఠములు కడుతున్నాడు, హెబ్రోనుకు వస్తున్నాడు. కలహమును ఏం చేస్తున్నాడు? మొదట్లో అబ్రహాం అంత పరిపూర్ణుడేం కాదు. విశ్వాసంలో నడుస్తున్న కొద్దీ ఏమవుతున్నాడు? ఒకటి స్టెప్ ఏమవుతుంది? అబ్రహాంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు. మనము కూడా విశ్వాసంలో ఎదుగుతున్న కొద్దీ మన జీవితాల్లో మెచ్యూర్డ్ అవ్వాలి. ఇప్పుడు 2026 సంవత్సరంలోకి వచ్చాం. మనం గతంలోకున్న ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడు ఏమవ్వాలి? 2025లో ఎలాగున్నామో అదే స్టైల్. ఏ స్టైల్? అదే లైఫ్ స్టైల్, అదే జీవన విధానం. అబ్రహాం జీవన విధానం ఏమవుతుంది? మారుతుంది. విశ్వాసము మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? సువార్త అసలు నిన్ను మార్చకపోతే నీ ఇంకెవరిని మార్చదు. సువార్త నిన్ను మార్చకపోతే నువ్వు ఎవరికి చెప్పినా అది ఎవరిని మార్చదు అన్నాడు. మీకు అర్థమైందా? సువార్త నా జీవితాన్ని మార్చకపోతే, సువార్త మార్చడం అంటే యేసుప్రభుని నమ్ముకోవడం సువార్త ఒకటే కాదు. సువార్త నా జీవితాన్ని ఏం చేయాలి? ఒకటి ఏమవ్వాలి? నేను మారుతూ ఉండాలి. అబ్రహాం మారుతున్నాడా లేదా? మారాడు. కలహం లేదు అబ్రహాం జీవితంలో. హల్లెలూయా. మీకుందా కలహం? మీరు మారలేదు. కలహం ఉంటే ఏమవలేదు? మారలేదు. మీరు రాసుకోండి పక్కన కనిపెట్టుకొని, నేను ఇంకా మారలేదు. నేను ఎందుకు మాట చెప్పానంటే, ఒకరోజు నేను అమ్మయ్యపాల్ గారి చర్చికి వెళ్ళేవాను కదా, రక్షించబడిన కొత్తలో. ఇలాగే బైబిల్ స్టడీ అవుతుంది. బైబిల్ స్టడీ అవుతుంటే నా పక్కన ఒక అబ్బాయి అప్పటికి 10th క్లాస్ చదువుతున్నాడు. నేను అప్పటికి నాకు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చాయి. నేను బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని. 21 23 అలా కూడా వచ్చి ఉండొచ్చు. కరెక్ట్గా ఇయర్ నాకు గుర్తులేదు. ఆ పక్కన ఆ బాబు రాసుకుని ఆ వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు చెప్తున్నారు ఒక వచనం, బైబిల్లో ఒక వచనాన్ని చెప్పారు. ఆ వచనం కూడా నాకు గుర్తు ఇప్పటికి. వచనం ఇప్పుడు మీకు చెప్తే చాలా టైం పడుతుంది. చెప్తే 10th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి. 10th క్లాస్ అని నాకు ఎలా తెలుసు అంటే, తర్వాత 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నాను అని ప్రార్థన చేయండి అన్నాడు అనమాట. అప్పుడు ఏం రాశారు తెలుసా? పక్కన బైబిల్లో ఆ వచనం పక్కన, ఇది నా జీవితం అని రాశాడు. ఇది నా జీవితం. ఒక వచనం పక్కన ఏం రాసుకుంటాడు? బైబిల్లో రాశాడు. అది చాలా భయంకరమైన మాట. ఆ మాట పక్కన ఏం రాసుకున్నాడు? నా పక్కన ఉన్నాడు కదా, నేను ఇలా చూశాను అనమాట. నన్ను చూడట్లేదు ఏంటంటే బైబిల్లో రాస్తున్నాడు ఏంటని ఇలా చూశాను. ఇది
నా జీవితం. దేవుని బిడ్డలారా, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాక్యము మనం వింటున్నప్పుడు వాక్యమునకు మన జీవితాలు అలా ప్రతిస్పందించాలి. ఒక 10th క్లాస్ కుర్రోడు చాలా చిన్నగా ఉన్నాడు. ఇది నా జీవితం, నేను ఇలా ఉన్నాను అని రాసుకుంటున్నాడు. ఇప్పుడు మనం అబ్రహాం జీవితాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 12 అధ్యాయం 13 అధ్యాయం. అందులో మనం ఎక్కడెక్కడ రాసుకోవచ్చు, ఇంకా ఎలాగున్నాం మనం రాసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడు, లోకమునకు అతడు వారసుడు. అతడు లోకమునకు వారసుడు. దేవుడు అబ్రహాంను ఏం చేశాడు? లోకానికి వారసుడుగా నియమించాడు. ఎందుకు చేశాడు అంటే, ఎవరు మీ వారసుడు అని అడిగితే దేవుడు ఆదాము గురించి చెప్పడు, లేకపోతే నోవహు గురించి చెప్పట్లేదు. లోకమునకు వారసుడు అనే మాట వచ్చేసరికి అబ్రహాము. ఆ లాజరు ధనవంతుడు చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎవరిని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తాడు. తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే దేవుని తర్వాత వారసుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. లాజరు ఎక్కడున్నాడు? ఉన్నాడా? లోకాసు వార్త 16 అధ్యాయంలో ఉన్నాడు కదా. 16 అధ్యాయంలో ఏం చేస్తున్నాడు లాజరు? జస్ట్ అది ఒకటి చెప్పి ముగించేస్తానులేండి. కనిపించిందా? 23. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళాడు, అంటే అబ్రహాముతో ఉండటానికి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చే వారం నేను కంక్లూడ్ చేసి ఇవన్నీ కలిపి చెప్తాను, ఓకేనా? కనుక లోకమునకు అబ్రహాం ఏమయ్యాడు? వారసుడయ్యాడు. దేవుడు చెప్తున్నాడు, నా వారసుడు అబ్రహాం. కనుక మన జీవితాల్లో, విశ్వాస జీవితంలో ఎంత పెరగాలి. విశ్వాసులు, నో డౌట్ మనందరం విశ్వాసులు ఉన్నారు. కానీ విశ్వాస జీవితంలో ఏమవ్వాలి? మారాలి. మార్పు అనేది ఏమవ్వాలి? విశ్వాసం బట్టి ఏమవ్వాలి? మార్పు రావాలి. కనుక విశ్వాసం చూపించమంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనేది విశ్వాసం చూపించడం కాదు. నేను బైబిల్ చదువుతున్నాను అనేది విశ్వాసం చూపించడం కాదు. నేను చర్చికి వెళ్తున్నాను అనేది విశ్వాసం చూపించడం కాదు. నీ త్యాగం చూపించాలి, నీ మార్పు చూపించాలి. ఇప్పుడు అబ్రహామును విశ్వాసం చూపించంటే ఏం చేస్తాడు? నేను నా తండ్రి ఇంటిని విడిచాను, నా యొక్క స్వజనులను విడిచాను, నా బంధువులను విడిచాను, లోతుకు ముందు ఛాన్స్ ఇచ్చాను, తర్వాత నేను ఎంచుకున్నాను చాయిస్. ఇంకేం చెప్తాడు? అలాగే అబ్రహాము ఎన్నో చెప్పచ్చు. మన జీవితాల్లో ఇలాంటివి ఏం చెప్తాం విశ్వాసాలను బట్టి? అంటే నేను ప్రార్థన ఎక్కువ చేసేస్తున్నాను పాస్టర్ గారు, బైబిల్ ఎక్కువ చదువుతున్నాను పాస్టర్ గారు. ఇవన్నీ విశ్వాసంలో చూపించేవి కాదు. ఇవన్నీ విశ్వాసం పెంచడానికి. ప్రార్థనలో ఎక్కువ ఉంటే మనకు విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుంది. వాక్యం ఎక్కువ చదువుతుంటే ఏమవుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏమవ్వాలి? విశ్వాసంతో జీవించాలి కదా. ఆ విశ్వాసంతో కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని మనం విడిచిపెట్టాలి, కొన్ని మనం ఏమవ్వాలి? కలహమును పోగొట్టుకోవాలి. కొన్ని ఛాన్సెస్ మనం ఏం చేయాలి? ముందుగానే ఎవరికి ఇచ్చేయచ్చు? నాకంటే ముందు. ఎందుకంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఎక్కడున్నా దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ ప్రాంతాలైనా తీసుకో అన్నాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు అబ్రహాంకు? నువ్వు అన్ని వైపులా చూడు, చూసిందంతా నీదే. హల్లెలూయా. మనలో విశ్వాసం ఉంటే దేవుడు అలాంటి వాగ్దానాలు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు చూసిందంతా దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు అడుగుపెట్టిందంతా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. కావాలంటివి వెంటనే మనం వాగ్దానం ఎత్తిపెట్టి, అబ్రహాంకి ఇచ్చావు ప్రభు, నాకు ఇవ్వు ప్రభు అంటే, అబ్రహాం ఏం చేశాడు? నువ్వు చేసావా అని అడిగాడు దేవుడు. మనం ఏమంటాం?
అలాంటివి నువ్వేం అడక్క ప్రభువా, నువ్వు అబ్రహాంకి ఏం చేసావో అది నాకు చేసే. అబ్రహాము అడగలేదు, కానీ దేవుడు ఏం చేశాడు? అంతేనా? అబ్రహాం అడిగాడా? అడగలేదు. అడగకపోయినా ఎందుకు ఇచ్చాడు? మీరు అడగకపోయినా పిల్లలకి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? వాళ్ళని చూసి మీరు ఆనందిస్తే అడగకపోయినా ఇస్తారు. అడిగినా ఇవ్వలేదన్నప్పుడు ఎందుకు ఎవరు చెప్పండి? మీరు వాళ్ళు అడుగుతున్నా ఇవ్వట్లేదు అనుకోండి, ఎప్పుడు ఎందుకు ఎవరు? మీరు మాట వింటలేదు, వాళ్ళు శుభ్రంగా ఏడిపిస్తున్నారు. ఏంటి? శుభ్రంగా ఏడిపిస్తున్నారు, మిమ్మల్ని శుభ్రంగా విసిగించారు. సాయంత్రం వచ్చి బిర్యానీ వండి పంపి అన్నాడు. పళ్ళు రాలిపోతాయి, నీకు బిర్యానీ లేదు, ఏం లేదు, నీకు కాకరకాయ వండుతాను రా అంటారు. ఏమంటారు? బెండకాయ వండుతాను నీకు బిర్యానీ, నీ ముఖానికి బిర్యానీ ఏమిటా నీకు చేసింది చాలక అంటారా? లేకపోతే నా కొడుకే నా తల్లి లేదా మా బిర్యానీ నీకు వండుతానంటారా? ఇప్పుడు దేవుని పెట్టారా? దేవుడు అడగకుండా కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చేవాడు. హల్లెలూయా. ఎప్పుడు మన విశ్వాస జీవితం దేవుని సన్నిధిలో ఆయన్ని సంతోషపెట్టేదిగా ఉండాలి, ఆయనలాగా జీవించేదిగా ఉండాలి. ఆమేన్. 9 అయిపోయింది. ఈ అధ్యాయం కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ కంప్లీట్ చేయలేదు. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం అందరం కూడా. విశ్వాసం యొక్క అడుగు జాడలు ఎలా ఉన్నాయి మన జీవితాల్లో? కలహం ఉండకూడదు. మనకంటే ముందుగా ఇతరులకు ఛాన్స్ ఇవ్వాలి. దావీదు జీవితంలో చూసాము, అబ్రహాం జీవితంలో చూసాము. సహవాసము, ఫెలోషిప్ అనేది ఎక్కడ ఉండాలి? మనం సహవాసంలో ఉండాలి. దావీదు అడుగుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి? యూదాపట్నంలోకి వెళ్ళాలా? వెళ్ళు అన్నాడు దేవుడు. యూదాపట్నంలో ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు? హెబ్రోనుకి వెళ్ళాలి అని. అబ్రహాం కూడా హెబ్రోనుకి వచ్చాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. ప్రభువా, ఆత్మీయత అనేది ఎంతో ఉన్నతంగా ఉంది. విశ్వాస జీవితం అనేది దేవా ఎంతో ఉన్నతంగా ఉన్నది. అబ్రహాము లోకమునకు వారసుడని మీరు చెప్తున్నారు ప్రభా. అతడి అడుగు జాడలను బట్టి మేము కూడా నడుచుకునే కృప దయచేయి ప్రభా. మేము విశ్వాసులమే కానీ ప్రభా, మేము లోకానికి విశ్వాసం చూపించే స్థితిలో లేము. మాలో ఉప్పు లేదు నాయనా తండ్రి, క్షమించు ప్రభా. అనేక సార్లు కరగని వారంగా ఉన్నాం ప్రభా. ఉప్పుగా ఉన్నప్పటికీ కలవకపోతే అది కూడా నాయన ఉమ్మవేయబడుతుంది. దేవా, ఉమ్మవేయబడే వారంగా కానీ పారవేయబడే వారంగా కానీ మేము ఉండకూడదు ప్రభా. అబ్రహాం వలె, దావీదు వలె దేవా మా జీవితాలు నిన్ను సంతోషపెట్టేవిగా ఉండినట్లుగా సహాయం చేయమని ఈ వాక్య ధ్యానము అందరి జీవితాల్లో కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, రాబోయే దినాల్లో కూడా ఇంకా రోమపత్రికలోంచి అనేక విషయాలు నేర్చుకునే కృప మాకు దయచేయమని కోరుతూ వచ్చిన బిడ్డలను దేవా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారు నిన్ను ప్రేమించి నీ వాక్యమును ప్రేమించి వచ్చారు. ఆ వాక్యము వారిలో కార్యసిద్ధి కలుగు చేయాలని ప్రార్థన చేస్తూ నీ వాక్యానికి మీ ఆత్మకు బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.